హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడి వాక్యాన్ని చదువుకుందాం. 119వ కీర్తన. పోయిన ఆదివారం సర్దుకున్నట్లుగా సర్దుకుని కూర్చోండి, ఇబ్బంది లేకుండా. బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బహు జాగ్రత్తగా వెళ్ళండి, పడిపోతానేమో అన్నట్టుగా వెళ్ళండి. మరి వాతావరణం బాగాలేదు కాబట్టి దేవుడు ఇంతవరకు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవుని స్తోత్రం. 119వ కీర్తన తీయండి దయచేసి. మొదటి 8 వచనాలు చదువుకుందాం. మొదటి 8 వచనాలు కమలాకర్ గారు చదువుతారు. 119వ కీర్తన మొదటి 8 వచనాలు. అందరూ దయచేసి బైబిల్ తీయండి. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములు నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన నెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగునేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకుము. ఆమేన్. ప్రభు ఈ కీర్తన మన కొరకు ఆశీర్వదించింది గాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సెప్టెంబర్ నెల 8వ తేదీ సజీవులుగా ఉండి దేవుని ఆరాధించే గొప్ప అవకాశాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. అందుకొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్న 119వ కీర్తన 8 వచనాలు చదువుకుందాం. ఇది మొత్తం బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలన్నిటిలో, అధ్యాయాలన్నిటిలో పెద్దది. 176 వచనాలు ఉంటాయి. హిబ్రూ అక్షరాలు 22 అక్షరాలు అలెఫ్ నుండి తౌ వరకు ఉంటాయి. ఈ అక్షర క్రమంలో 22 అక్షరాలు క్రమంలో ఈ కీర్తన పొందుపరచబడింది. 22 × 8 176. ఒక్కొక్క భాగంలో 8 వచనాలు, మొత్తం 176 వచనాలు. చాలా అద్భుతమైన సంగతులు దేవుని వాక్యాన్ని గూర్చి ఇందులో రాయబడ్డాయి. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైందో ఇందులో చాలా స్పష్టంగా రాయబడింది. దేవుని పిల్లలు అవమానపరచబడరు. సహజంగా లోకంలో మనం దేవునిలో ఉన్నప్పుడు రకరకాలైన
పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ నిజముగా అవమానం కలగకుండా కదా, మీకు అర్థం అవడం కోసం ఊరికి ఒక మాట చెప్తా. మా బంధువుల్లో ఒక ఆయన మా నాన్నగారితో అంటాం నేను విన్నా, అరే ఇక ఇదిగో పెద్దాన్ని ఆ పల్లికిచ్చాయి, చిన్నదాన్ని ఈ పల్లికిచ్చి పెళ్లి చేసాయి అని అన్నాడు ఎటకారంగా. అంటే నువ్వు అట్లాంటి మతాన్ని అట్లాంటి దేవుణ్ణి నమ్ముకుందాం కాబట్టి నీకు వాళ్ళే దొరుకుతారని. అంతకుమించి మనోళ్ళు ఎవరో దొరకరని ఆయన ఉద్దేశం. అవమానకరంగా, జుగుప్సాకరంగా, అంటే ఇక అంతా ఆయన చేతిలో ఉన్నట్టు. మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఆయనే డిసైడ్ చేసినట్టు. అర్థమవుతుందా? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు కాజలోనండి. అర్థమవుతుందా? ఇంకో మాట చెప్తే ఆ ఇల్లు ఇప్పటికీ ఖాళీగా ఉంది, ఎవరు లేరు, వారసులు కూడా ఉండేవాడు. అట్లా చేస్తాడు గల్లంతు. అడ్రస్ గల్లంతు అయితే ఏముంది, దుకాణం సర్దైతే ఏముంది చెప్పండి. దేవునితో ఆటలాడకూడదు. దేవుని ప్రజలు అవమానపరచబడినప్పటికీ, మనుషులు హేళన చేసినప్పటికీ దేవుడు అవమానపరచడు, అవమానానికి అప్పగించడు. బెర్కిమెన్స్ గారు ఈ మధ్యకాలం ఒక పాట రాశాడు, అవమానముందను నేను అబ్బానే నీ బిడ్డను, అవమానముందను నేను అబ్బానే నీ బిడ్డను. దేవుని వాక్యాన్ని వెంబడించేవారు సజీవుడైన ఏకైక రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించేవారు. అవమానపరచబడినప్పటికీ, వారి పరిస్థితులను దేవుడు అవమానాల గుండా తీసుకెళ్ళినట్టుగా కనబడినప్పటికీ, మనుష్యులు హేళన చేసినట్టుగా కనబడినప్పటికీ, కానీ దేవుడు అవమానాలకు అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అనుకున్నట్టు ఏం జరగల. చాలా ఆశీర్వాదకరంగా మా అక్కలిద్దరూ ఉన్నారు. ఆశీర్వాదకరంగా ఎందుకు అంటున్నానంటే, కుటుంబాలన్నీ దేవునిలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. లోకంలో చాలా చాలా సమస్యలు ఉంటాయి, లేకుండా ఎందుకుంటాయి, కానీ కుటుంబం అంతా దేవునిలో ఉండడం గొప్ప ఆశీర్వాదం. ఆమేన్. కుటుంబం అంతా దేవుని వెంబడించడం, దేవుని ఎరిగి ఉండడం, ఆరాధనలో మందిరంలో కూర్చోవటం, అది గొప్ప సంగతి, ఆశీర్వాదకరమైన సంగతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో అవమానము కలగనేరదన్నాడు. అవమానము చాలామందికి ఇంత ఆధునికత పెరిగిన ఈ రోజుల్లో కూడా మనుషులకి భయం, అమ్మో యేసు ప్రభుని నమ్ముకుంటే మా పిల్లలు పెళ్ళి అవుతాయో లేదో, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయో రావో. ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని? ఎవరు చెప్పారు మీ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వని? అపవాది చెప్పాడు. వాడి మాటలు ఎందుకు భుజాన్ని వేసుకున్నారు? వాడు అబద్ధికుడు, వాడు అబద్ధాలే చెబుతాడు. అబద్ధాలు తప్ప వాడంట నోటంట నిజాలు రావు. అర్థమవుతుందా? వాక్యానికి వ్యతిరేకంగా చెప్పేవాడు అపవాది. వాక్యాన్ని దాన్ని ఏమంటారంటే వక్రీకరించి చెప్పేవాడు అపవాది. కొంచెం మారుస్తాడు అంతే, ఆటోమేటిక్గా మొత్తం మారిపోద్ది అర్థం. అట్లాంటి వాడు అపవాది. అందుకని అవమానం కలిగేటట్లుగా దేవుడు మీ జీవితాలు చేయడు. మనం ఆరాధించేది సజీవుడైన రక్షకుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము. దేవుని వాక్యాన్ని మీరు లక్ష్య పెట్టినప్పుడు, దేవుని వాక్యాన్ని మీరు ప్రియమైనదిగా ఎంచినప్పుడు, దేవుని వాక్య ప్రకారం జీవించడానికి మీరు ఇష్టపడినప్పుడు, ఆచారాలను పక్కన పెట్టి, లోక విధానాలను పక్కన పెట్టి, లోక సాంప్రదాయాలను పక్కన పెట్టి, దేవుని ఆజ్ఞను శిరసా వహించిన వారి జీవితాలు అవమానపరచబడవు. ఆమేనంటారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా ఏకమై
నీకు ఎదురు నిలబడినా ప్రభువుని కలిగి నీవు ఉంటే, ప్రభు ఆజ్ఞల మార్గంలో నీవు నడిచే వ్యక్తివైతే, యు ఆర్ ద మెజారిటీ. నువ్వే ఎక్కువ, నువ్వే గొప్ప, నువ్వే శ్రేష్టం. దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు కాబట్టి ఎవ్వరు నిన్నేమి చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుల మాటలు, మనుష్యుల అవమానాలు, వాటన్నిటిని తుడిచివేస్తాడు ఆయన. తుడిచివేసి నీ జీవితాన్ని కడతాడు, నీ బిడ్డల జీవితాలను కడతాడు. హల్లెలూయా. పాపము అవమానాన్ని తెస్తుంది. ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని కనుక నీవు గట్టిగా పట్టుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఘనత దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? చదవండి 14వ అధ్యాయం సామెతల గ్రంథం 34వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. అందరూ చెప్పండి ఈ మాట. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. అవమానం తెచ్చేది ఏంటిది? ఇది నాళ్ళు అసలు సిగ్గుపట్టలేదండి మనుషులు. అరే నిన్న మధ్యాహ్నం వర్షంలో పోతున్నాను నేను. పోతా ఉంటే అరే రోడ్డు మీదే అరుగుల మీద కూర్చొని తాగేస్తున్నారు గెసేసాలు పట్టుకొని, గ్లాసులు పెట్టుకొని. ఒకప్పుడు తాగడానికి సిగ్గుపడేవాళ్ళు, తెలుసు కదా. ఒకప్పుడు త్రాగడానికి సిగ్గుపడేవాళ్ళు. నడు రోడ్డు మీద తాగుతున్నారు ఇప్పుడు. చెప్పండి. మెయిన్ సెంటర్లో షాపు, బస్ షెల్టర్లు ఎందుకోసం కట్టారంటే అసలు అచ్చంగా తాగుబోతే వాళ్ళ కోసమే కట్టారు. వాళ్ళు ఇక వాళ్ళు కూర్చొని తాగడం కోసమే ఆ బస్ షెల్టర్ కట్టారు. ఇక ప్రయాణికులు కూర్చునే పరిస్థితి. అసలు పట్టపగలు చెప్పండి స్త్రీలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. అసలు ఎంత ఘోరం చెప్పండి అది. ఎడు చూసినా తాగుబోతులే. సిగ్గు అనిపించట్లా. కానీ మనకి సిగ్గు అనిపిస్తుంది మందిరానికి వస్తాయి. మీ బైబిల్ మీరే తెచ్చారా ఈరోజు? ఎంతమంది తెచ్చారు చేస్తాను? నా బైబిల్ నేనే పట్టుకొచ్చాను అన్నవాళ్ళు కొద్దిమందికి ఆవిడ తేవాలి. ఎవరు తేవాలి? ఆవిడ తేవాలి. ఆవిడ తెస్తే ఇక్కడ తీసుకుంటారు. అది చాలా ఘోరం. నీకు ఇంకా వాక్యం విలువ నీకు ఘనత ఏంటో తెలుసా? చెప్పండి. 149వ కీర్తనలో ఉంటుంది అక్కడ మాట. వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది, భక్తులకు ఘనత ఇదే అంటాడు. ఏది ఘనత? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఘనత. అసలు ఏది ఘనతో ఏది అవమానమో ప్రజలకు అర్థం కావట్లా. చెప్పండి, ఏమీ అర్థం కావట్లా. ఇప్పుడు అమ్మాయో లేకపోతే అబ్బాయి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చేసాడు అనుకోండి, ఇప్పుడు అవమానంగా ఫీల్ అయ్యేటువంటి రోజులు ఉన్నాయి అసలు. ఏముంది, కామన్ అండి, ఇదంతా మామూలే. ఎవరు ఇగో పలానావిడి పిల్ల, పలానావిడి పిల్ల, పలానావిడి మత్తు, ఇదిగో ఊళ్ళో ఇంతమంది ఉన్నారు, మా అమ్మాయిని దొరికిందండి నీకు అనే పరిస్థితి. సంతోషమే, మరి ఎట్టొకటి బ్రతకాలుగా. మరీ అవమానమే పట్టు కూర్చుంటే అదొక సమస్య. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారుగా. యేసు రక్తమే. నేనేం చెప్తానంటే పాపం అవమానం తెస్తుంది. పాపం సిగ్గుపోయేటట్లుగా చేస్తుంది. పాపం చాలా ప్రమాదాన్ని తెస్తుంది. కానీ వాక్యం నీకు ఘనతనిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఘనపరిచేవాడు ప్రభు, లేవనెత్తేవాడు ప్రభు. నీ తల ఎత్తుకునేటట్లుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ నిన్ను ప్రజలు అవమానించారో, ఎక్కడ ప్రజలు నీకు బూడిద పూశారో అక్కడే నీ మెడలో పూదండేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నిందకు ప్రతిగా ఘనత ఇచ్చేవాడు ప్రభు. వాక్యాన్ని ప్రేమించు, వాక్య ప్రకారం జీవించు, వాక్యాన్ని విలువైనదిగా ఎంచు. ఇదినాల్లో చాలామంది క్రైస్తవులుగా ఉన్నవారు ఎక్కువ శాతం వాక్యానికి విలువ ఇవ్వట్లా. ఇదిగో అయ్యగారు ఏం చేయమంటారు అనే పరిస్థితి లేదు. అయ్యగారు పలానా రోజు పెట్టుకుందాం, పలానా టయానికి రండి, అంతా ఇది ఇట్లా జరగాలి అని కాలు చెప్పటం, అయ్యగారు చేయటమే. ఏంటిది చెప్పండి? ఎవరు చెప్పాలి, ఎవరు చేయాలి? చెప్పండి. ఎవరు చెప్పాలి, ఎవరు ఫాలో అవ్వాలి? దైవజనుడు చెప్పాలి, దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. అది సిస్టమ్, దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన. కానీ మనం చేసేదంతా ఏంటి?
మనమే చెప్పేస్తాం ఎప్పుడెప్పుడు జరగాలో ఏమేమి జరగాలో. దాని ప్రకారం అయ్యగారు జాగ్రత్తగా ఫాలో అయితే అయ్యగారు మంచోడు, లేకపోతే మార్చేస్తాం దుకాణం. యేసు రక్తమే జయం. నీవు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టినప్పుడు దేవుడు నిన్ను అవమానానికి అప్పగించడు. నీవు దేవుని వాక్యాన్ని ఘనపరిచినప్పుడు, ఏంటమ్మా ఇలా చేస్తున్నావు, మన ఇంట వంట లేదు, మన ఇంట్లో ఎప్పుడు అసలు పితరులు ఎవరు ఇట్లాంటివి చేయలేదు, నువ్వేంటి ఇట్లాంటివి తీసుకొచ్చావని అన్నారా, నువ్వు సరైన దారిలో ఉన్నట్టు వాక్యానుసారంగా. అన్యజనులను సంతోషపెట్టాలని, బంధువులను సంతోషపెట్టాలని, భర్తను సంతోషపెట్టాలని, మా కొడుకులండి అని కొద్దిమంది పిల్లలను సంతోషపెట్టాలని. వాక్యాన్ని పక్కన పెట్టే వారి జీవితాల్లో అవమానమే మిగులుతుంది. ఖచ్చితంగా వారు సిగ్గుపడాల్సిన రోజు ఒకటి వస్తుంది, తల దించుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని లక్ష్య పెడతాడో, మరలా చదువుతున్నమాట, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగ నేరదు. ఏదో నీకు నచ్చినవి 2 చేయటం కాదు, అర్థమవుతుందా? నేను వ్యభిచారించకూడదనే వాక్యం ఉన్నానండి, వ్యభిచారం చేయట్లేదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తున్నావా? బైబిల్ చెప్తుంది 10లో 9 చేసి 1 చేయకపోయినా నీవు అపరాధివే దేవుని దృష్టిలో. నీవు అపరాధివే. అన్నీ చేశారండి వాళ్ళు. రాత్రి మనం బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి చూసాం. ఎక్కడుంది తేడా? అసలు చాలా చిన్న తేడా ఉంది. బుద్ధి కలిగిన వారికి, బుద్ధి లేని వారికి చిన్న తేడా. కానీ అక్కడితోనే వారు ఏమన్నారో తెలుసా? తలుపు వేయబడి బయటికి గింటి వేయబడ్డారు. మిమ్మల్ని ఎరుగనని ప్రభు వాళ్ళని పక్కన పెట్టేశాడు. చిన్న తేడా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రేమాస్వరూపే కానీ పక్షపాతం కలిగిన వాడు కాదు. నీవు ఆజ్ఞలన్నిటినీ లక్ష్య పెట్టాలి, నీకు నచ్చిన వాటిని చేయడం కాదు. ఈ దినాల్లో క్రైస్తవులుగా మనకు నచ్చినట్టుగా చేసుకుంటా పోతున్నాం. 11వ రోజు పెట్టారా, అయితే వస్తా, లేకపోతే లేదు అంటే చాలు. 11వ రోజు పెడుతున్నాం. 6వ నెల 6వ రోజు పెట్టారా అన్నప్రాసనం, అప్పుడే పెట్టాలండి. ఎవరు చెప్పారు నీకు? 6వ నెల 6వ రోజు పెట్టాలని ఎవరు చెప్పారు? బైబిల్లో ఒక రిఫరెన్స్ చూపించండి. మనం అంతా ఫాలో అయ్యేది ఏంటి చెప్పండి? లోకాన్ని. కానీ ప్రభువు నన్ను అవమానపరిచేశాడండి, సిగ్గుపోయిందండి, నాకు నా బ్రతికిట్టు అయిపోయిందండి, నా పిల్లలు తల కొట్టేసినట్టు చేసేసారండి. ఎవరు చేశారు? దానికి పూర్తి కారణం నువ్వే, దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది నువ్వే. కారణం ఏంటి తెలుసా? నీవు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టలా. దేవుని వాక్యంలో ఉన్నదొకటి, నీ జీవితంలో జరిగేది ఒకటి. దేవుని వాక్యంలో ఉన్న విధానం వేరు, నీ జీవితంలో జరిగే విధానం వేరు. ఎలా అవమానం లేకుండా ఉంటుంది నీ జీవితం? ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది. దేవుని నమ్మి చెడిపోయిన వాడు ఎవడో లేడు. దేవుని నమ్మిన తర్వాత అవమానపరచబడిన వాడు ఎవడో లేడు. సింహాల బోనైనా, అగ్ని గుండమైనా, చెరసాలైనా సంతోషంగా వెళ్ళారు. ఇది అవమానం, గిల్టీగా ఫీల్ అవ్వాల వాళ్ళు. ఎందుకో తెలుసా? నేను దేవుని వాక్యాన్ని వెంబడించా, దేవుని చిత్తం చేశా, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశా. ఒకవేళ నష్టం ఎదురైనా నాకు కంగారు పడవసలా. వాళ్ళ తెగింపు చూసి రాజులు సైతం గుండెలు బెదిరిపోయినాయి, గుండెలు దడదడలాడిపోయినాయి. వాళ్ళ ధైర్యాన్ని చూసి, వాళ్ళ ముఖంలో ఉన్న ప్రకాశాన్ని చూసి. ప్రియమైన వాళ్ళారా, ప్రభువు నమ్మదగినవాడు, నిన్ను అవమానానికి అప్పగించడు. కానీ నువ్వు ప్రభు వాక్యాన్ని లక్ష్య పెట్టాలి, వాక్య ప్రకారం నువ్వు చేయాలి. వాక్యంలో ఉన్నదంతా అదే. ప్రసంగాలు ఎందుకోసం చెప్పండి? ప్రసంగాలు ఎందుకొరకు? నీవు వాక్యాన్ని గుర్తించి లక్ష్య పెట్టాలి, సరి చేసుకోవాలి, దేవునికి ప్రియమైన బిడ్డగా మారాలి. అది కాకుండా ఊరికే విని సరిపెట్టుకుంటే ప్రయోజనం లేదు. మొదటి వచనంలో అన్నాడు, అనుసరించి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. రోమాపత్రిక 2:13 అంటాడు, ధర్మశాస్త్రం వినేవారు నీతిమంతులు కాదు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారు నీతిమంతులు అన్నాడు. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని అనుసరించాలి. ఇక్కడ చెప్పబడిన వాక్యం మీ జీవితంలో కనబడితే నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. బైబిల్లో ఉన్న వాక్యం మీ జీవితాల్లో ప్రతిబింబించగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను తన మహిమతో కప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా కేవలం వినడం వెళ్ళిపోవడం ఇంక అదే జీవితం అయితే నీవు నష్టపోతావు.
నష్టపోతావు, సిగ్గుపాలవుతావు, అవమానపరచబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపం నిన్ను పట్టుకోకముందే, నీ పాపం నీకు అవమానాన్ని తేకముందే, నీ ఆజ్ఞాతి క్రమాన్ని బట్టి, నీవు అవిధేయతను బట్టి, నీవు కృపను పోగొట్టుకోవడాన్ని బట్టి, నీవు సిగ్గుపరచబడకముందే దేవుని వైపు తిరిగి ఆజ్ఞలన్నిటినీ లక్ష్యం చేయటం ప్రారంభించు. దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టినవాడు అవమానపరచబడడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని లక్ష్య పెడదాం, వాక్య ప్రకారం జీవిద్దాం. కొంచెం కష్టం ఇది, అర్థం. వాక్యాన్ని లక్ష్య పెట్టారా, లోకం మిమ్మల్ని పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తుంది. మీ ఇంటి వారే మీకు రాత్రి చెప్పే ఈ మాటలు, మీ ఇంటి వారే మీకు శత్రువులు అవుతారు. ఉన్నట్టుగా వాక్యంలో ఉన్నదాన్ని ఫాలో అవుతున్నారా? మనుషులందరూ రకరకాలుగా చూస్తారు. లోకంలో ఉన్నప్పుడు రకరకాలుగా అలంకరించుకుని, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సంపూర్ణంగా సమర్పించుకుని నువ్వు చూస్తుంటే, నిన్ను చూస్తుంటే వాళ్ళకి అర్థం కాదు, ఏదేదో మాట్లాడుకుంటారు. కానీ నీవు దేవుని బిడ్డవు, నీవు దేవుని వాక్యాన్ని విధేయత చూపి వెంబడించిన బిడ్డవు. దేవుడు నీకు అవమానాన్ని చేయడు, నిన్ను అవమానానికి అప్పగించడు ఆయన. అవమానాల మధ్యలో నిన్ను వదిలేయడు ఆయన. నీ తల ఎత్తేటట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఘనపరిస్తే చెప్పండి, ఇంకెవడు తగ్గించగలడు? ఎవరు తగ్గించలేరు, ఎవరు తగ్గించలేరు. యోసేపును దేవుడు ఘనపరిచాడు, తండ్రి ఘనపరిచాడు, కానీ అన్నలకు అసూయ పుట్టింది. తండ్రి మంచి విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు, దాంతో కష్టమైంది. కానీ యోసేపును దేవుడు కనపరిచినప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. మాట్లాడడానికి ఏం లేదు. ఒక గొప్ప ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నిలబడిపోయాడు. ఎవరు ఆపగలరు? ఎవరు తప్పించగలరు? ఎవరు మార్చగలరు? ప్రియమైన వాళ్ళారా, ప్రభు నిన్ను గనపరుస్తాడు. సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం కదా, ఇదిగో నీవు నాకంటే నీ కుమారులను గొప్ప చేసావు కాబట్టి, దేవుడు మాట్లాడుతూ అంటాడు ఏలీ ప్రవక్తతో, నీవు నాకంటే నీ కుమారులను గొప్ప చేసావు. ఎంత ఘోరం అండి అసలు. దేవుని వాక్యం ఎక్కువ, కొడుకులు ఎక్కువ. అమ్మ కొడుకండి చూస్తాడో చూడ్డా కొడుకండి. కొద్దిమంది కొడుకు చుట్టే తిరుగుతున్నారు. అందుకని నీ బ్రతుకు అవమానం అయిపోద్ది. జాగ్రత్త. నీవు వాక్యాన్ని వెంబడించు, వాక్య ప్రకారం జీవించు, వాక్యాన్ని గట్టిగా పట్టుకో, వాక్యాన్ని కనపరచు. నువ్వు దేవుని వాక్యాన్ని నీ జీవితంలో ప్రతిబింబజేయి. దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడో, దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తాడో. ఆయన హెచ్చించే దేవుడు, ఆయన ఘనపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆయన ఆజ్ఞలన్నిటినీ లక్ష్య పెట్టుదుము గాక. అవమానము కలగనేరని అనుభవాల్లో, దేవుడు ఘనపరిచే అనుభవాల్లో జీవించదుము గాక. ఆమేన్. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.